వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం జూలై మాసం మొదటి దినం, డాక్టర్స్ డే. వైద్యులందరికీ ప్రపంచ వైద్యుల దినం శుభాకాంక్షలు. అర్ధ వార్షికం గడిచింది. మరొక 6 మాసాలు ఈ సంవత్సరంలో గడవాల్సింది ఉంది. ఈ 6 మాసాలు దేవుని కృప మనందరికీ పరిష్కారం కార్యక్రమానికి ఉండునట్లుగా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. గత మాసం ఆర్థికంగా ఎపిసోడ్ సహకారులు చాలా తక్కువ మంది వచ్చారు. పరిచర్యకు చాలా అవసరాలున్నాయి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరంలో మీ కొరకు కామన్ ప్రేయర్స్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా మీకు ప్రార్థనా మనవులు పంపాలని ఆశించి ఉంటే మీరు మా కార్యాలయం అడ్రస్కు పంపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. వాక్య ధ్యానానికి సిద్ధమవుతాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. 6 మాసాలు కాపాడారు. మరో 6 మాసాలు ఈ సంవత్సరంలో గడవాలి. బైబిల్ అబౌవ్ 90% ఇప్పటికి మేము 3వ పర్యాయం ధ్యానం చేశాము. మీ కృప సంపూర్ణం చేసి ఆరోగ్యం ఇచ్చి అనుకూల ఆర్థిక స్థితిని పరిస్థితులనిచ్చి ముగించమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడా, మీ అత్యంత కృపగల నామంలో మా ప్రేక్షకుల యొక్క ప్రార్థనా మనవులకు జవాబు దయచేయండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. సంపూర్ణమైన టెక్నికల్ అసిస్టెన్స్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. కృప చూపండి. రక్షకుడైన యేసు నామమున వినయంగా అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ పౌలు భక్తుడు రాసిన కొరింథీ సంఘానికి 2వ లేఖ 8వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి వచనం నుండి 7 వచనాలు దివ్యమైనటువంటి వినూత్న సందేశం వ్రాయబడింది. సాధారణ ఆలోచనకు మించి భిన్నమైన ఆలోచన ఇక్కడ పౌలు ఉద్ఘాటించాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలలో ఆశ్చర్యము గొలిపే విషయం ఏమిటంటే, దేవుడి నుండి కృప పొందుట. దేవుని కృప అంటే మనం ఏమని అర్థం చేసుకుంటామంటే, ఫర్ అవర్ బెనిఫిట్ రిసీవింగ్ సంథింగ్. మన మేలు కొరకు, మన లాభం కొరకు ఏదో పొందటం. ఇది సాధారణంగా అందరికి ఉండే ఆలోచన, అవగాహన.
కానీ పౌలు చెప్పింది అది కాదు. దేవుని కృప అంటే ఏమిటో తెలుసా? ఇచ్చుట, పుచ్చుకొనుట కాదు. ఇచ్చుట కూడా ఎలాంటి పరిస్థితులలోనో చెప్పాడు. అది మరీ ఆశ్చర్యం. శ్రమలు విస్తరించినప్పుడు, పేదరికం మరీ బీభత్సంగా భయంకరంగా విస్తరించినప్పుడు, శ్రమలున్నప్పుడు, రైట్, నెక్స్ట్ శ్రమలు మాత్రమే కాదు, పేదరికం విస్తరించినప్పుడు దాతృత్వం కలిగి బ్రతిమలాడి ఇచ్చుట అనే కృప పొందారు అన్నాడు. ఎవరిని గురించి ఈ మాట చెప్పాడో తెలుసా? అన్యులలో నుండి దేవునిలోనికి వచ్చిన మాసిదోనియా దేశస్థులను గురించి, సంఘాన్ని గురించి ఈ మాటలు చెప్పాడు. మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృప ఏమిటో తెలుసా? బహుశ్రమలలో పరీక్షింపబడ్డారు. ఈ మాటలు శ్రమలో, పేదరికములో ఉన్న ప్రతి క్రైస్తవుని ఆదరిస్తున్నాయని నేను విశ్వసిస్తున్నాను. It is merely the grace of God to receive the poverty and the exceeding sorrows, difficulties. How do you say? ఏమంటారు? ఈ మాటలు లోకములో ఉన్న ఎవడు విన్నా ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్, పెచ్చదనం అంటారు. నీకే తినటానికి లేదు, మళ్ళీ నువ్వు దాతృత్వమా? నీవే శ్రమల్లో ఉన్నావు, నువ్వు మరొకరికి సహాయమా? ద వరల్డ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్ రిసీవింగ్. లోకము అర్థం చేసుకోలేదు, దానికి అర్థం కాదు ఇది. ఎందుకంటే ఇది లోకములో లేనిది, లోకానికి చేత కానిది. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద పర్సన్ హూ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మని చేత రూపాంతరం చెందిన వ్యక్తులకు మాత్రమే సాధ్యపడేటువంటిది. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఆర్థికంగా కృంగిపోయాడు, పేదరికంలో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయనకి కొంచెం ఊరట చెందేటువంటి ధనం దొరికింది. ఆ ధనాన్ని తీసుకెళ్ళి తన అవసరాలు పక్కన పెట్టి మరొక విశ్వాస యొక్క దీన పరిస్థితి గురించి ఆ డబ్బునిచ్చి వచ్చారు. తాను శ్రమల్లో ఉన్నాడు, తాను పేదరికంలో కూడా ఉన్నాడు, చాలా ఒత్తిడిలో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి తన వలె ఆర్థికంగా కృంగిపోయిన మరొక విశ్వాసి వద్దకు వెళ్ళి తనకు వచ్చినటువంటి ఆ కొద్ది ధనాన్ని వారి చేతుల్లో ఉంచి వచ్చాడు. ఇది కేవలము విశ్వాసులకే సాధ్యమవుతుంది. మొదలుపెట్టి చదువుకుందాం. సహోదరులారా, we want you to know, brothers, సహోదరులారా, మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి
మీకు తెలియజేయుచున్నాము. We want you to know. మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. తెలియచేయుచున్నాము కాదు, తెలియచేయాలని ఆశిస్తున్నాము. మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఎట్లా అనగా, మాసిదోనియా సంఘముల వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వాట్స్ దిస్? ఏంటిది? About the grace of God that has been given among the churches of Macedonia, abundance of joy and their extreme poverty have overflowed in a wealth of generosity on their part. అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. exceedingly. And their abundance of joy and their extreme poverty has overflowed the wealth of generosity on their part. ఈ మాటలు తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. వారి పేదరికం విస్తృతమైనప్పుడు, వారి శ్రమలు అత్యధికమైనప్పుడు వారు సంతోషించారు. ఎవడైనా ఒక క్రైస్తవుడు నీ వద్దకు వచ్చి, నేను ఆర్థికంగా బాధలో ఉన్నాను అని నీకు చెబితే, సహోదరుడా నీవు అత్యధికంగా సంతోషించు అని నీవు అతనికి ప్రత్యుత్తరం ఇస్తే, అతను ఏమైపోతాడు, ఏమనుకుంటాడు? అటు శ్రమలో పరీక్షించబడుతున్న క్రైస్తవునికి, నిరుపేదలుగా ఉన్న క్రైస్తవులకి మాసిదోనియా దేశస్థుల యొక్క చరిత్ర ఒక ఆదరణ. ప్రపంచ చరిత్రలో మాసిదోనియా సంఘానికి ఉన్నటువంటి ఆ గొప్ప పేరు 2000 సంవత్సరాలుగా ఈ కొద్ది మాటల చేత ఇప్పటికీ కూడా ఘనతగానే ఎంచబడుతోంది. దేవుని పిల్లలు తమను తాము ఉపేక్షించుకుంటారు. They feel that they are not important and they prioritize that others are very prominent for them and important. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయాలలో మనఃపూర్వకంగా మమ్మను వేడుకుంటూ, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని ప్రభువునకును మీకు సాక్ష్యం ఇస్తున్నారు. తమంతట తామే ఇచ్చారు. విల్ఫుల్ ఆఫరేటరీ, సాక్రిఫిషియల్ ఆఫరేటరీ. సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. And they gave according to their means, as I can testify, and beyond their means, of their own accord, begging us earnestly for the favor of taking part in the relief of the saints. పరిశుద్ధుల యొక్క పరిచర్యకు డబ్బు ఇవ్వటంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మేమైనా తీసుకోవటానికి ఇష్టపడకపోయినప్పుడు బ్రతిమలాడి ఇచ్చారు. దానికి బెగ్గింగ్ అస్ ఎర్నెస్ట్లీ, చాలా మర్యాదపూర్వకంగా బ్రతిమలాడారు మమ్మల్ని. అయ్యా, పరిశుద్ధుల పరిచర్యకు మా డబ్బు తీసుకెళ్ళండి,
let us suffer more. Let the saints be comfortable. That is Christianity. అదండి క్రైస్తవ్యం అంటే, అదండి రూపాంతరం అంటే. మా శ్రమలు మరింత విస్తరించినా సరే మా వలన ఇతరులకు ఆదరణ విస్తరించాలని మా యాటిట్యూడ్ అని వాళ్ళు చెప్పారు. అదే బ్రతిమలాడివ్వటం అంటే. ఇవాళ అలాంటి క్రైస్తవ్యం ఉన్నదా? నేను క్యాన్సర్పై సమరాన్ని పూరించాం అని చెప్పి 5 రోజులైంది. స్క్రోలింగ్ వెళుతోంది. అది పర్టికులర్లీ క్రిస్టియన్ ఛానల్స్లో. సాగర్ గారు అని ఆయన దేశవరం నుండి ఒక్క వ్యక్తే స్పందించాడు. ఇప్పటికీ 14 మండలాలు, 400 గ్రామాలు ఇంచుమించుగా. ఒక్క క్రైస్తవుడు లేడండి. మాసిదోనియా దేశపు క్రైస్తవ్యం ముందు ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే మన క్రైస్తవ్యం వెలవెలబోతుందా? ఇంకా అసలు ఉనికిలోనే లేకుండా పోయింది. వేల మంది సేవకులు ఉండగా, వేల మంది సేవకులు, లక్షల మంది విశ్వాసులు ఉన్నటువంటి ఈ 14 మండలాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాడికి పరిచర్య చేద్దాం రండి అంటే ఒక్క మనిషి వచ్చాడు. విస్తృతమైన స్క్రోలింగ్స్ వెళ్ళిన అనంతరం మళ్ళా మనం క్రైస్తవ్యం గురించి గొప్పగా మాట్లాడుతున్నామండి. వాళ్ళ వీఆర్ టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ బట్ నాట్ ప్రాక్టీసింగ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని మనం మాట్లాడుతున్నామండి, అభ్యాసం చేయటం లేదండి. We are not following, we are not showing the Christianity in the world, in the society. But we are preaching and we are talking about love of God and everything. There is no attitude in the people. Horrible, horrible, horrible. మాసిదోనియా దేశస్థులు తమకు కలిగిన కృపను బట్టి ఆనందించారు. శ్రమలు విస్తరించాయి, మరింతగా విస్తరించి సంతోషించారు. పేదరికం నిరుపేదరికమైంది. కడు పేదరికంలో బ్రతిమలాడి దాతృత్వం ఇవ్వటానికి ముందుకొచ్చారు. లెట్ us suffer more. మేము ఎక్కువ శ్రమపడని, కష్టపడని అనుకున్నారు. పరిశుద్ధుల పరిచర్య కావాలనుకున్నారు. ఇవాళ డాక్టర్స్ డే. క్రైస్తవులు మాటలు మాని పని చేయాలని పిలుపిస్తున్నారు. తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాము. నాట్ బై మోటివేటింగ్ త్రూ అదర్స్. ఎవరో చెబితే, ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో వెంటబడి బ్రతిమలాలితే ఇవ్వలా. వారు తమంతట తాము ఇచ్చారు. That commitment is on their own, not by anybody's influence. మరొకరి ప్రోత్సాహం, మరొకరి యొక్క ప్రోద్బలంతో కాదు. మొట్టమొదటి శతాబ్దంలోని క్రైస్తవ్యం, 21వ శతాబ్దంలో క్రైస్తవ్యం నేతి బీరకాయలోని నేతి వల్లే అయిపోయింది. ఇట్స్ ట్రూ. నో హార్మనీ, నో కమ్యూనికేషన్ అమాంగ్ క్రిస్టియన్స్, నో యూనిటీ, నో రెస్పాన్సిబిలిటీ. దానికి కారణం ప్రీచర్సే. We are accountable.
ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. అండ్ దిస్ నాట్ యాజ్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ దే గేవ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్ టు ద లార్డ్ అండ్ దెన్ బై ద విల్ ఆఫ్ గాడ్ టు us. ఎలా అప్పగించుకున్నారట? మొదట దేవునికి, రెండు మాకు. ఎందుకో తెలుసా? మాకు దేవుని చిత్తం వలన మాకు. They recognized the will of God for them, so they dedicated themselves to obey the apostles. They surrendered themselves to apostles. తమను తాము దైవజనులకు అప్పగించుకొనిరి. టు యూజ్ దెమ్, వారిని వాడుకోవటానికి, వారిని వినియోగించుకోవటానికి, వారితో పని చేయించటానికి తమను తాము అప్పగించుకున్నారు. దే సరెండర్డ్ దెమ్సెల్వ్స్. ఇవాళ బతిమలాడుతున్న 100 SMS వాట్సాప్లో పెడితే రెస్పాండ్ అవని క్రిస్టియానిటీ చూస్తున్నాను నేను. అదే వేస్ట్ SMSలకి, వేస్ట్ ఫేస్బుక్ పోస్టింగ్స్కి వేల లైకింగ్స్ ఇచ్చేస్తున్నారు. వెరీ సాడ్ ఫ్రెండ్స్, వెరీ సాడ్. చాలా విచారం ఇది. స్పందించాల్సిన క్రైస్తవ్యం స్పందన లేకుండా ఉండిపోతున్నారు. మిషన్స్ పట్ల, మిషన్స్ పట్ల, సువార్థీకరణ పట్ల, బాధ్యతల పట్ల. సంఘానికి ఉన్నటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని పక్కన పెట్టేశారు. సేవకులు పక్కన పెట్టారు, అందుకే విశ్వాసులు పక్కన పెట్టారు. సేవకులు విధవరాండ్ర పోషణ పక్కన పెట్టారు చర్చెస్లో. మీ చర్చిలో విధవరాండ్ర పోషణ ఉందా? మీ చర్చిలో అనాథ బాలల పోషణ ఉన్నదా? మీ చర్చిలో నిరుపేదల ఆదరణ ఉన్నదా? ఎరిగి కూడా బోధకులు బోధించటంలా పక్కన పెట్టారు. ఇప్పుడు చర్చెస్లో ఏముందంటే, మన చర్చి ఏసీ చేసుకోవాలా, RCC స్లాబ్ చేసుకోవాలా, లేదంటే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేసుకోవాలా, కుషన్ సీట్స్ చేసుకోవాలా, అద్భుతమైన క్వైర్ అండ్ మైక్ సెట్ PA ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలా, స్థలాలు కొనుక్కోవాలా, బంగ్లాలు కట్టుకోవాలా, దీనికి కానుకలు వెళ్ళిపోవాలి. Today nobody is bothering about the poor in the society, in the community, in the church itself. కారణం ఏంటి? బైబిల్ చదవటం లేదా? క్విజ్ల్లో, కాంపిటీషన్లో ఫస్ట్ వస్తారు. దే ఆర్ నాలెడ్జబుల్ ఇన్ బైబిల్, బట్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బై ద బైబిల్. Your knowledge is waste if you are not obeying the commandments of God. It is unworthy. It is unworthy. దేవునికి లోబడటం నేర్చుకోకపోతే నీ బైబిల్ పరిజ్ఞానం శుద్ధ దండగ. దేవుని వాక్యంలో మనకు హెచ్చరిక, మాసిదోనియా సంఘం ఇంతగా చేయుదురని మేము అనుకనలేదు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెబుతాను, జాగ్రత్తగా వినండి. నేను రేడియో విశ్వవాణిలో మిషన్స్కి డబ్బు విశ్వాసుల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తూ ఉండేవాడిని. గుడ్లవల్లేరు అనే గ్రామం దాటిన తర్వాత ఒక చిన్న పల్లె ఉంది మచిలీపట్నం రోడ్లో. ఆ కార్నర్లో ఒక టీ షాప్ ఉంటుంది, టీ బంక్ ఉండేది. 25 ఏళ్ల క్రితం మాట నేను చెబుతాను.
ఆ టీ బంక్ ఒక మార్వాడి ఆయన లోకల్ ఉమెన్ క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. ఈజ్ లిటిల్ బిట్ ఓల్డర్, కొంచెం వృద్ధుడే అతడు. నేను అక్కడ ఆగాను, ఆగి టీ తాగా, మాటల్లో పడ్డాం. ఖాళీగా ఉన్నారు. ఉదయం 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయి దే ఆర్ రెడీ టు గో టు దేర్ హోమ్, వాళ్ళ ఇంటికంటే సిద్ధమవుతున్నారు. నన్ను చూచి సేవకుడు అని చెప్పాను. నేను మంచి ఎక్స్పర్ట్స్ కదా, మార్వాడి వాళ్ళు టీ బాగా ఇస్తారు, టీ బాగా పెడతారు, రాజస్థాన్ వాళ్ళు. టీ తాగాను. మాటల్లో అతను చెప్పాడు, వీఆర్ ద సపోర్టర్స్ ఆఫ్ విశ్వవాణి. చాలా కాలంగా మా ఇంటికి ఎవరు రావటం లేదు మమ్మల్ని దర్శించడానికి, మీరు మా ఇంటికి వస్తారా అని అడిగాడు. సో నన్ను తీసుకెళ్ళారు. ఒక చిన్న తాటాకు పాక, నెట్టాడు అంటారు చూసారా, సింగిల్ పోల్ మీద నిలబడి నిర్మాణం చేయబడింది. అది రౌండ్ పాక. అందులో దే టుక్ మీ టు దేర్ హోమ్, వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ఒక చాప వేశారు, కూర్చోబెట్టారు. చిన్న చిన్న బిడ్డలు వాళ్ళు వచ్చి మోకరించారు, ప్రార్థన చేయమని అడిగారు. ప్రార్థించిన తర్వాత వారు సేవ్ చేసిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు. ఐ వాజ్ అమేజ్డ్. వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి ఆ డబ్బుతో, అంత డబ్బు ఉంది అందులో. 4 సంవత్సరాలుగా వాళ్ళు ప్రతిరోజు దే ఆర్ సేవింగ్ మనీ ఫర్ ద సేక్ ఆఫ్ మిషన్స్. ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఒక టీ బంక్, ఇప్పుడంటే టీ బంకులు కోట్లు గడుస్తున్నారు, అట్లా కాదు. ఆ రోజుల్లో టీ బంక్ అంటే, టీ దుకాణం అంటే భోజనం గడవటాన్ని పెట్టుకునేవాళ్ళు ఒకప్పుడు. అది లిటిల్ టీ బంక్, నాట్ ద లోకల్ మ్యాన్, స్థానికుడు కాదు, క్రిస్టియన్ కాదు, కన్వర్ట్ అయ్యాడు. భార్య అమాయకంగా ఉంది, చిన్న బిడ్డలు, చాలా అవసరాలు ఉన్నాయి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. కానీ దే గేవ్ మీ ఎ గ్రేట్ అమౌంట్ ఫర్ ద మిషన్. అక్కడనే రసీదు ఇచ్చి ఆ డబ్బు కార్యాలయాన్ని పంపించాం. ఇవాళకి నేను ఎన్నోసార్లు మచిలీపట్నం వెళ్ళాను, బస్సుల్లో, మోటార్ సైకిల్ మీద, కార్స్లో. ఆ ప్లేస్కి రాగానే ఒక మధురమైన అనుభూతి. ఇప్పుడు లేదు అది, ఆ టీ బంక్ కనపడలేదు. తర్వాత కాలంలో వెళ్ళిపోయారేమో ఒకవేళ ఎటైనా. సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను, క్రిస్టియానిటీ అని అంటే నాట్ ద రిసీవింగ్, పొందటం కాదు. క్రిస్టియానిటీ మీన్స్ గివింగ్, ఇవ్వటం, శ్రమలో ఉండి ఇవ్వటం, పేదరికంలో ఉండి ఇవ్వటం, పేదరికంలో ఉండి ఇవ్వటం. నా ఎక్స్పీరియన్సెస్ నేను చెబితే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఒళ్ళు గగురు పొడుస్తుందండి. నేను ముగిస్తున్నాను. సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం వింటున్న మీరు రెస్పాండ్ టు ద నీడ్స్ ఆఫ్ ద చర్చ్, మీన్స్ ద పీపుల్, నాట్ ద బిల్డింగ్స్, నాట్ ద మెటీరియల్స్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మాసిదోనియా దేశస్తునికి ఇచ్చిన కృప వంటి కృప మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాము. యాటిట్యూడ్ ఇన్ గివింగ్, ఆ గొప్ప రూపాంతరం మాకిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.